నేటి ధ్యానము నిమిత్తము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నుండి 61వ దావీదు కీర్తన సంకీర్తన మనం చదువుకున్నాం. నేను చెప్పడంలోనే తెలియపరిచాను కదా, ఈ కీర్తన దావీదు గారు రచించినటువంటి కీర్తన. దావీదు యొక్క జీవిత విధానంలో ఆటుపోటులు అంటే సుఖాలు ఉంటున్నాయి, కష్టాలు ఉంటున్నాయి. కష్టాలు అనేకమైనవిగా దావీదు జీవితంలో మనము చూడవచ్చు. ఇలా కష్టకాలాలు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదుకి ఎంతమంది చేతనో మరి శ్రమ పెట్టబడ్డాడు, కష్టకాలంలో ముందుకు నడిపించబడ్డాడు. అయితే శత్రువులందరికంటే తనని ఎంతగానో బాధించినటువంటి రెండు సందర్భాలు, శత్రువులు బాధించిన దానికంటే స్వజనములో నుండి కుటుంబంలో నుండి బాధించినటువంటి రెండు సంఘటనలు దావీదు యొక్క జీవితంలో గుర్తుండిపోయాయి. ఈ 61వ కీర్తన రాస్తున్నప్పుడు ఒకటి సౌలు తన యొక్క శత్రువుగా ఉండినప్పుడు రాసినటువంటి సందర్భంలో అవ్వచ్చు, లేదా తన యొక్క వృద్ధాప్య దశలో దావీదు వృద్ధాప్య దశలో ఉంటున్నప్పుడు అబిషాలోము రాజు అవ్వాలనే ఆలోచనతో తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి కాలంలో రాసి ఉండవచ్చు. ఈ రెండు సందర్భాలలో ఏదో ఒక సందర్భంలో ఈ కీర్తన దావీదు రాశాడని పండితుల యొక్క అభిప్రాయం. చదివినటువంటి లేఖన భాగం మనము కూడా బైబిల్ చరిత్ర లేకపోతే గతించిన గ్రంథాలు మనం చూస్తే ఎక్కువ సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాసినట్లుగానే మనకి ఎక్కువ ఆధారముగా కనబడుతుంది. ఎందుకు సౌలు దావీదును చంపడము అంటే యెషీ యొక్క కుమారులు, యెషీకి ఎంతమంది కుమారులు? 80 కుమారులు. 80 కుమారులలో 3 కుమారులు, పెద్దవారు 3 కూడా సౌలుతో పాటుగా, సౌలు రాజుతో పాటుగా యుద్ధానికి వెళ్ళేవారు. ఎలియాబు మొదటివాడు, అబీనాదాబు రెండోవాడు, షమ్మా మూడోవాడు. ఈ 3 కలిసి సౌలుతో పాటుగా యుద్ధ భూమిలోనికి వెళ్ళేవారు. ఫిలిస్తీన్లతో యుద్ధము సాగుచుండగా అనుదినము కూడా తండ్రి చేత, యెషీ చేత పంపబడిన వాడిగా దావీదు అనుదినము కూడా పోవచ్చు వస్తూ ఉండేవాడు. అంటే ఆ సహోదరులు క్షేమముగా ఉన్నారా, వారి యొక్క క్షేమ సమాచారం నాకు తెలియచేయమని యెషీ అనబడుతున్న తండ్రే దావీదుని తన యొక్క సహోదరుల దగ్గరికి పంపించేవాడు. ఇలాగ వెళుతూ వస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇది సుమారుగా 40 దినములు ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది. ఈ 40 దినాలలో యుద్ధమేమీ జరగకపోయినా యుద్ధ వాతావరణం టెన్షన్ మాత్రం అక్కడ అలాగా ఉన్నది. ఫిలిస్తీయుడు ఒకడు బలాఢ్యుడు రావడము, ఇశ్రాయేలీలను నేను తిరస్కరించి తిని మీలో ఎవడైనాను ఒకడు వస్తే నాతో పోట్లాడవచ్చు అని ఇలాంటి పిలుపు ఇస్తున్నప్పుడు ఒక దినాన దావీదు తన తండ్రి చేత పంపబడిన వాడిగా ఆహార పదార్థాలు, వస్తు సామగ్రి పట్టుకొని యుద్ధ భూమిలోనికి వచ్చి, క్రికెట్ మైదానం మీకు తెలుసు కదా, క్రికెట్ మైదానం ఆటగాళ్ళందరూ కూడా ఆడుతూ ఉంటే ప్రేక్షకులు ఒక దగ్గర నుండి చూస్తూ ఉంటారు. సేమ్ అట్లాగే యుద్ధము జరుగుతూ ఉంటే దావీదు గారు తన తండ్రి చేత పంపబడిన వాడిగా వస్తు సామగ్రిని, అలాగే గోధుమలతో సిద్ధపరిచినటువంటి రొట్టెలను, అలాగే జున్నుగడ్డలు ఒక 10 తీసుకొని సహస్రాధిపతిగా అనమాట ప్రత్యేకముగా అధిపతికి ఇవ్వమని పంపిస్తాడు. ఇవన్నీ పట్టుకుని వచ్చి ఒక క్రికెట్ స్టేడియంలో క్రికెట్ జరుగుతూ ఉంటే ప్రేక్షకులు ఎలా చూస్తారో అలా చూస్తూ ఉండేవాడు ఎవరు? దావీదు గారు. యుద్ధమునకు అక్కడ వారందరూ కూడా జయ నినాదాలు కొడుతూ సిద్ధముతో ఉంటే వారు ఆ రీతికి వెళ్తూ ఉంటే ఒక ప్రేక్షకుడిలాగా ఇవన్నీ మూటలన్నీ వేసుకొని వచ్చి దావీదు గారు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండేవాడు. ఒక దినాన ఇలాగ ఇవన్నీ ఇక్కడ పెట్టి ఆయన కొంచెం ముందుకు వెళ్ళి ఆ సైనికుల్లో చేరి కుశల ప్రశ్నలు అడిగేవాడు. ఏమిటి సంగతి, వాడెవడు ఇలా మాట్లాడుతున్నాడు, మీరందరూ ఏంటి, ఎన్ని దినాల నుండి, ఇలాంటి చిన్న పెద్ద మాటలు వారు అన్నయ్యలు చూసి తిట్టడం, ఇవన్నీ కూడా మనకి తెలిసినదే. ఈ క్రమంలో దావీదునకు అందిన సమాచారం ఏంటంటే ఎవడైనాను సరే ఆ బలాఢ్యుడైనటువంటి గొల్యాతును జయించగలిగితే
ఇదిగో కొన్ని బహుమతులు, అలాగనే బహుమతులతో పాటుగా వారి కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తాడంట. వెంటనే ఈయన రెడీ అయిపోయాడు దావీదు గారు. సౌలు కూడా నువ్వు బాలుడవు ఎలాగని చెప్పి సరే ఉత్సాహంతో ఉన్నాడు కదా అని చెప్పి తన యొక్క ఈ యుద్ధ ఆభరణాలను అలంకరించడానికి ప్రయత్నం చేస్తే హైటు సరిపోవట్లేదు. ఎందుకంటే యుద్ధమునకు ఏమాత్రం కూడా నైపుణ్యత లేనివాడు కదా. ఆ డాలు కానీ అలంకరించే ఇవన్నీ కూడా ఛాతీకి కానీ భుజములకు కానీ ఏమీ కూడా అవి మొయ్యలేనటువంటి భారముగా ఉన్నాయి. వెంటనే అవన్నీ పక్కన పెట్టి తనదైన శైలిలో వెళ్ళడము, ఒడిసెలతో బలాఢ్యుడైనటువంటి గొల్లియాతును చంపడము, ఆ తర్వాత జరిగినటువంటి దృష్టాంతము మెయిన్ ఇక్కడ మనము చదువుకున్నటువంటి కీర్తనకు రావడానికి గల కారణము. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క జనములలో పాలెంలో స్త్రీలందరూ కూడా గొల్లియాతుని ఎప్పుడైతే సంహరించాడో వెంటనే జయనినాదాలు కేరింతలు కొడుతున్నటువంటి సందర్భంలో సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది అని జయనినాదాలు ఈ రీతిగా సంతోషగానాలతో ఊరేగింపుగా పురములోనికి తీసుకొస్తా ఉంటే అంతవరకు సౌలు బాగానే ఉన్నాడు. బాలుడు అయ్యా అనే ఇలాంటి మనసుతో ఉన్న దావీదును చూచిన సౌలు అలాంటి బలాఢ్యుడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు నా యొక్క ఆభరణాలు ధరించుకో అనే మంచి మనసుతో ముందుకు వచ్చినటువంటి సౌలు ఎప్పుడైతే గొల్లియాతు సంహరణ అయిపోయిన తర్వాత కూడా బాగానే ఉన్నాడు. స్త్రీలందరూ కూడా ఎప్పుడైతే తనకంటే దావీదును ఎక్కువగా కొనియాడారో అప్పుడు ఈర్ష్య లేదా తట్టుకోలేని ఓర్చుకోలేని అసూయ అనేది బయలుదేరిపోయింది. ఆ అసూయలోండి ఓర్చుకోలేని తనములో నుండి వెంటనే ఈ దావీదు అంతవరకు మంచి మనసుతో ఉన్న దావీదు విషయంలో మంచి మనసుతో ఉన్న సౌలు వెంటనే ఒక దుష్ట ఆలోచన వచ్చేసింది. దావీదుని నేను చంపేసేయాల. విషపు చూపు చూడడం మొదలుపెట్టాడు. అంతవరకు మంచిగానే చూశాడు. దావీదా చిన్నవాడు బాలుడు, దావీదు నా యొక్క కవచములు ఇద్దాం ఇలా మంచి మనసుతో చూసిన వాడు ఒకేసారి విషపు చూపుతో చూడడం మొదలు పెట్టడం. ఎందుకంటే ఎప్పుడు విషపు చూపు వస్తుందంటే ఓర్చుకోలేనటువంటి సమయంలోనే. మనము ఎదుటివారు మనకంటే బాగున్నారు అంటే మనల్ని క్రాస్ చేసుకొని ఒక అడుగు ముందుకు వెళ్తున్నారంటే నీకేమీ డోకలేదు. ఇక్కడ నీ ప్లేస్కి కానీ నీ భోజనానికి కానీ నీ ఆహారం కానీ నీ ఉద్యోగానికి కానీ నీ ఇంటికి కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ ఏమీ ఇబ్బంది లేకపోయినా నీకు ఎందుకు ఉబలాటం అంటే నీకేమి ఇబ్బంది లేకపోయినా సరే ప్రక్కవాడు నీకంటే ఒక్క అడుగు ముందుకు వెళితే దిగమింగుకోలేని జీర్ణించుకోలేనటువంటి స్థితి. దేవుని బిడ్డలు అలాగా ఉండకూడదు. వెంటనే దుష్టుడు ఆవరించినట్లుగా విషపు చూపు చూసి అప్పుడు నుండి దావీదుని సంహరించడానికి ఎన్నో ప్రయత్నాలు భోజనపు బాళ్ళ దగ్గర నుండి కుమారుని యొక్క సహాయము, మరి ఒక కపటమైనటువంటి నడిపింపులో కుమారుని యొక్క వారిద్దరు స్నేహితులు కదా, దావీదును సౌలు కుమారుడు యోనాతాను వీరిద్దరు కూడా ఆ రకముగా ఎన్నో ప్రయత్నాలు చేసి చంపడానికి ప్రయత్నం చేసినను సరే దావీదు పక్షమున దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడా కూడా సౌలు చేతికి దావీదు చిక్కలేదు. అలాంటి సమయంలో దేవుడు తనను ఎలా కాపాడుచున్నాడో ఆ విషయమును ఈ కీర్తనలో ఇంతవరకు ఎందుకు ఇంతగా వివరించానంటే సౌలు అనేవాడు గొప్ప రాజు, ఎంతో సైన్యము. అలాంటి సైన్యము నుండి రాజు నుండి యెహోవా నన్ను తప్పిస్తున్న విధము నాకు ఎలా అనిపించిందంటే ఒక చక్కని వర్ణన, అలంకారప్రాయమైనటువంటి వర్ణన. ఏమిటి అలంకారప్రాయం అంటే దావీదు అనబడుతున్న నేను ఎక్కడ ఉన్నానంటే బూదిగంతముల నుండి నేను మొర్ర పెడుతున్నా. అంటే 2 విధాలుగా భూమి యొక్క అంచులు చివరి భాగం లేదా క్రింద భాగమునకు దిగిపోయినట్లుగా ఎలాగైనా అర్థం చేసుకోండి. అంతవరకు నేను వెళ్ళిపోయి అక్కడ నుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను. అలంకారప్రాయమైన అంటే నిజముగా భూమి యొక్క చివరికి వెళ్ళిపోయాడండి అని అలంకారప్రాయం. ఇప్పుడు నన్ను నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాలా, నీవే నాకు ఆశ్రయము, నా శత్రువుల ఎదుట నీవు బలమైన కోటగా నువ్వు ఉన్నావు.
రాజులాంటి శత్రువుల ఎదుట నాకు బలమైనటువంటి ఆశ్రయముగాను కోటగాను ఉన్నావు. నేను ఇంకా అలంకారప్రాయంగా మాట్లాడుతున్నాడు. నేను ఈ వచనం మీదే చక్కగా మనసు పెట్టాను. 4వ వచనం, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగు. ఏంటి రెక్కలు దేవునికి అంటే అలంకారప్రాయమైనటువంటి పదప్రయోగం అన్నమాట. దేవుని యొక్క రెక్కల చాటున నేను దాగియుందును అని మనము పాట పాడుకుంటాం కదా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను రక్షించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. ఈ కీర్తన ఆధారముగానే అయితే చూడండి, దావీదు అలాంటి కష్ట పరిస్థితుల్లో శ్రమలో ఉంటుండగా దేవుడు ఆటోమేటిక్గా అతన్ని రక్షించేవాడంట, నడిపించేవాడంట. శత్రువుల ఎదుట దేవుడు ఎలా ఉన్నాడంటే తనకి ఒక ఆశ్రయముగాను గుడారముగాను ఉన్నాడంట. ఆయన రెక్కల క్రింద తాను జీవించాలి అని అనుకుంటున్నాడు. ఏమిటి రెక్కల క్రింద? ఇది ఎక్కడైనా ఉన్నదా? ఈయనకే ప్రేరణ కలిగిందంటే ఎక్కువ మార్లు బైబిల్ గ్రంథంలో దీన్ని పట్టుకొని నేను వెనక్కి వెళ్ళి చదివినప్పుడు ఎక్కువ దావీదే ఈ పదప్రయోగం చేశాడు. మీకు ఒక అనుభవం ఉంటుంది. ప్రతి ఒక్క దానిలో మీకు కలిగిన అనుభవమే నాకు కలిగి ఉండాలని ఏమీ కూడా లేదు. కానీ దావీదుకి దేవుని రెక్కల చాటున అనే ప్రస్తావన దావీదు చేశాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు కూడా యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల చాటుని కాపాడినట్లుగా, తన పిల్లలను కాపాడినట్లుగా నేను నిన్ను ఇంతవరకు కాపాడితిని అనే ఆ విషయం కూడా దావీదు నీతి చిగురుగా వచ్చిన యేసయ్య మెస్సియా కూడా ఇదే ప్రస్తావన చేశాడు. ఇది వాస్తవముగా నేనైతే అబ్షాలోము మరి వ్యతిరేకిస్తున్న సమయంలో రాసినటువంటి కీర్తనగా భావించట్లేదు. కానీ సౌలు ఇలాగా మరణము సంహరించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడే రాసిన కీర్తనగా భావించాను. ఎందుకు అంటే దీనిని గురించి నేను వెనకాల చదివినప్పుడు సౌలు వ్యతిరేకించిన సందర్భంలోనే ఇదే పదప్రయోగం చేశాడు దావీదు. అది కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. నీ రెక్కల చోటను నేను దాగికొంటాను. దేవుడు అంటే ఎలా వచ్చేసేవాడంటే గాలి రెక్కల మీద ఆయన నా దగ్గరికి వచ్చేసాడు. గాలినే రెక్కలుగా చేసుకుని దేవుడు వచ్చేసేవాడంట దావీదు దగ్గరికి. అలాగా ఆయన వర్ణించడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆ వచనాలు చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం చూసారా? మొదటి వచనం మీకు కనబడుతుంది కదా. యెహోవా తన్ను సౌలు చేతి నుండి తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాను. ఇది క్లారిటీగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. సౌలు చేతి నుండి దావీదుని యెహోవా తప్పించినప్పుడు కష్టకాలంలో ఉంటున్న దావీదు దగ్గరికి దేవుడు ఎలా వచ్చేసేవాడు అంటే ఆయన వివరణ ఇక్కడ రాస్తున్నాడు. ఆయనే దుర్గము, ఆయనే ఆశ్రయము, ఆయనే రక్షణ శృంగము, కేడెము అని ఇలా చెబుతూ యెహోవా దేవుడు దావీదు దగ్గరికి ఎలా వచ్చేసేవాడంటే 11వ వచనము, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను,
గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. చూడండి ఎలా వచ్చేసేవాడంటే ఆయన రెక్కలు కట్టుకొని వచ్చేసేవాడంట. గాలినే తనకి రెక్కలుగా చేసుకొని దావీదు దగ్గరికి వచ్చేసేవాడు. ఇది దావీదు దగ్గరే నేను చూడగలుగుతున్నాను. ఈ యొక్క దేవునికి రెక్కలు కలిగినటువంటి ఈ యొక్క పదప్రయోగము లేకపోతే వర్ణన, అలంకారపరమైనటువంటి వర్ణన దావీదు ఇక్కడ మరి మొదటిసారి నాకు కనబడుతున్నది. ఇదే కీర్తనల గ్రంథంలో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో అదే కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన మరలా మనకి సేమ్ ఇక్కడ రాయబడిన మాటలు అక్కడ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఒకసారి కీర్తన గ్రంథము 18వ కీర్తన 10వ వచనము, సేమ్ ఇదేనమ్మా 10వ వచనం. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గాలినే తనకి రెక్కలుగా చేసుకొని వచ్చేస్తాడనమాట. నిజమే, మీరు కూడా ఏదైనా కష్టకాలంలో ఉంటే దేవుడు ఇలాంటి రెక్కలు కలిగి నీ దగ్గరికి గాలిని తన రెక్కలుగా చేసుకొని వచ్చి ఆ రెక్కలు నీ మీద ఎలా ఉంచుతాడంటే తన పిల్లల మీద కోడి ఏ రీతిగా మరి నీడగా చెప్తాను, దాని యొక్క వివరణ చెప్తాను. ఎలా ఉంచుతాదో అదే రీతిగా తన యందు విశ్వసించిన వారి ఎడలా కూడా దేవుడు దావీదుకి ఎలాంటి సంరక్షణ ఆశ్రయముగాను బలమైన కోటగా ఉన్నాడో మీకు కూడా అలాగే దేవుడు తన రెక్కలతో అలాంటి స్థితిని వైభవంని మీకు ఇస్తాడు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, 104వ సంకీర్తనలో కూడా దావీదు మరి ఒకసారి కూడా ప్రస్తావించాడు. ఇది కూడా దావీదు కీర్తనే, 104వ కీర్తన 3వ వచనము. ఎవరైనా సహాయం చేయండి. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన గాలి రెక్కల మీద వచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇదే యెషయా భక్తుని చేత కూడా యెహోవా దేవుడు ప్రవచన రీతిగా మరి తెలియపరిచినటువంటి మాట. మిమ్ములను ఎలాగునంటే నా రెక్కల చాటున మిమ్ములను కాపాడుచుంటిని అని ఒక చక్కని మాట. చూడండి 31వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 31వ అధ్యాయము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలును కాపాడుచున్నాడంట. చదవండి. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చెయ్యక తప్పించుచు నుండును. ఇశ్రాయేలీయుల యెహోవా ఎలా ఉన్నాడు? ఒక పక్షి తన పిల్లల ఎడల ఎలాంటి వైఖరి రెక్కలతో కప్పుతూ ఉంటుందో ఇశ్రాయేలు ప్రజల ఎడల కూడా యెహోవా దావీదు ఏదైతే వర్ణించాడో సేమ్ అదే వర్ణన యెహోవా దేవుడు యెషయా భక్తుడి ద్వారా కూడా పలికించాడనమాట. ఒక పక్షి తన పిల్లల కొరకు తన రెక్కలు చాచినట్లుగా ఇశ్రాయేలీయుల ఎడల యెహోవా దేవుడు తన రెక్కలను ఆ రీతిగా కాపాడుతూ తప్పిస్తూ నడిపిస్తున్నాను అని తెలియపరుస్తున్నాడు. సేమ్ ఇదేనమ్మా నేను ఇందాక మొదట్లో తెలియపరిచాను కదా, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను కొట్టుచూ చంపుచున్న దాన కోడి తన రెక్కల చాటున. సేమ్ యెషయా చెప్పిన ఏదైతే మాట ఉన్నదో అదే యేసు ప్రభు వారు కూడా చెప్పారు, నేను రెక్కల చాటున మిమ్మల్ని కాపాడుకుంటూ ఇంతవరకు వచ్చాను అని. ఇంతకీ ధ్యాన అంశం ఏమిటంటే ఇంతవరకు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగని ఎక్కువసేపు నేనేం మాట్లాడగానే దేవుని రెక్కల చాటున. ఇదిన ధ్యానాంశం ఏంటి? దేవుని రెక్కల చాటున. ఏమిటండి దేవుని యొక్క రెక్కల చాటున ఏముంటుంది అంటే ఈ కీర్తనే చూసుకోండి, లేదా బైబిల్ గ్రంథం అంతా కూడా చూసుకోండి వచనాలు. ఆయన రెక్కల చాటున ఏముంటుంది అంటే ఆశ్రయము. మొదటిది ఆశ్రయము అంటే ఇల్లు, గృహము అంటే ఏంటది? ఒక నీడ అన్నమాట. ఎందుకు అంటే ఆ ఇల్లు అనేది దేనికంటే ఎండాకాలము ఎండ నుండి తప్పించడానికి, వర్షాకాలము
వర్షం నుండి మనల్ని సురక్షితంగా ఉంచడానికి, చలికాలము చలి నుండి మనల్ని క్షేమంగా ఉంచడానికి అది మనకి అనుకూలతను ఇచ్చే ప్రదేశం అన్నమాట. ఇల్లు అనేది మనకి అనుకూలమైనటువంటి ప్రదేశము. దేవుని యొక్క రెక్కలు మనకి అనుకూలమైనటువంటి ప్రదేశముగా ఉంటుంది, స్థలముగా ఉంటుంది. అదే ఇక్కడ వాక్యము ఆధారంగా నేను మీకు చెప్పాలి అంటే కీర్తనల గ్రంథము 36వ సంకీర్తన 7వ వచనము ఆ రీతిగానే చెప్పబడి ఉన్నది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులంట నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. చాలండి, మనం ఎక్కడంట దేవుని యొక్క రెక్కలు మనకి ఆశ్రయము. నరులందరూ కూడా నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. అంత మాత్రమే కాదు, మీకు తెలిసినటువంటి కీర్తన 91వ సంకీర్తన అని చెప్పాను. ఎక్కడైనా సరే ఈ మాట గుర్తు చేయగలరా? 91వ సంకీర్తనలో ఎక్కడైనా సరే మీకు వచ్చిన కీర్తన కాబట్టి నేను అడిగాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. వేటగాని ఉరి వచ్చినప్పుడు, నాశనకరమైన తెగులు వచ్చినప్పుడు, మధ్యాహ్నమందు పాడుచే రోగం వచ్చినప్పుడు వెంటనే ఇశ్రాయేలును కాపాడినటువంటి తన రెక్కలతో కాపాడిన దేవుడు, నీవు కూడా ఆయన ఆశ్రయించగలిగితే, ఆయనను ప్రార్థన చేయగలిగితే, ఆయనను ఎరిగినట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే, ఆయన ఆశ్రయంలోకి వస్తే వెంటనే ఇవన్నీ వచ్చినా సరే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవా, నరులు నీ రెక్కల కింద ఆశ్రయము కలిగి ఉందురు. ఆయన రెక్కలు ఆశ్రయాన్ని ఇస్తాయి. కంఫర్ట్ ఆ ప్లేస్ అన్నమాట మనకి. ఇది మొదటి విషయం. రెండవది, ఆ ఆశ్రయం అనేది ఎలా ఉంటుందంటే సంరక్షణగాను, కాపుదల, భద్రత అనేది. ఇప్పుడు కూడా ఆశ్రయపురము అనే దానికి వివరణలోకి వెళ్తే ఆ ఆశ్రయపురం యొక్క అర్థం ఏంటంటే సంరక్షణ, కాపుదల, భద్రతయే. ఆ ఆశ్రయము మనకు అలా ఉంటుందని రెండో విషయం నేను మీకు తెలియపరుస్తాను. దేవుని యొక్క ఆశ్రయము ఆయన రెక్కలు. రెండవది, ఆ రెక్కల చోట మనకి ఏముంటుందంటే సంరక్షణ, కాపుదల, భద్రత ఉంటాయి. అదే మనము వచనం ఆధారంగా కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 17వ కీర్తన 9వ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులు పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండునట్లు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. శత్రువులు అంటే వారి నుండి, శత్రువుల దగ్గర నుండి మనకి ఏం కావాలా? సంరక్షణ, కాపుదల. వారి దగ్గర నుండి మనం ఏమీ అయిపోకుండా ఒక భద్రత కావాలా. అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని రెక్కల చాటునే మనకి దొరుకుతుంది. ప్రస్తుత పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు, శత్రువు అంటే ఒక వ్యక్తిగా నీ ముందుకు రావడం కాదు, కానీ ఆ శత్రువు కంటికి కనబడినను, ఒక వ్యక్తిగా ఉన్నను లేకపోయినను, కంటికి కనబడినను కనబడకపోయినను, అది రోగముగానైనను లేకపోతే ప్రకృతిపరమైన వైపరీత్యముగానైనను, ఏ విధముగానైనను సరే అపవాది అనబడుతున్నవాడు శత్రువుగా ఉండి ఏదో ఒక విధముగా నీ మీదకి వస్తున్నప్పుడు ఆ అపవాది యొక్క తంత్రముల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి, కష్టకాలం నుండి, నీ ప్రతికూలతలో నుండి నీకు సంరక్షణ కావాలి అంటే, నీకు భద్రత కావాలి అంటే తప్పనిసరిగా అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క రెక్కల చాటుననే నీకు దొరుకుతుంది. కాబట్టి ఆయన రెక్కల చాటున నాకు ఆశ్రయము, ఆయన రెక్కల చాటున సంరక్షణ, కాపుదల, భద్రత ఉంటుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయము అంత మాత్రమే కాదు, ఈ కాపుదల, భద్రత, సంరక్షణ ఉంటే సరిపోదు. అక్కడ ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. దేవుని రెక్కల చాటున మనకి సంతోషం అనేది కూడా ఉంటుంది. లేఖన భాగం ఆధారముగా ఆ వచనాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథము 63వ కీర్తన 7వ వచనాన్ని అక్కడ మనకి చక్కగా తేటతెల్లంగా కనబడుతుంది. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటును శరణుజొచ్చి నేనేం చేస్తున్నానంట? ఉత్సాహధ్వని చేసేదను. రెక్కల చాటున మనకి ఎలాంటి అనుకూలత, వెసులుబాటు ఉంటుందంటే అంటే సంతోషగానం, ఆనందగానము చేసే వైభవ స్థితి ఉంటుంది.
ఆయన రెక్కల చాటున మనకి సంతోషించే స్థితి, ఆ జీవితాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇది 3వ విషయము. 4వ విషయము కూడా ఆయన రెక్కల చాటున మనకి ఏమి ఉంటుందంటే స్వస్థత లేదా చక్కని ఆరోగ్యం కూడా మనకి ఉంటుంది. మలాకీ గ్రంథంలో ఈ ప్రవక్త మలాకీ ప్రవక్త చెప్తున్నాడు 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యమును కలుగు చేయును గనుక అనే మాట. నా యందు భయభక్తులు గలవారి ఎడల నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. ఆయన రెక్కల చాటున మనకేం కలుగుతుందంట? ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి దేవుని రెక్కల చాటున మనకి ఏముంటుందంటే ఆరోగ్యం ఉంటుంది. మొదటి విషయం ఏంటి? దేవుని యొక్క రెక్కలు మనకి ఆశ్రయము. రెండవది, దేవుని యొక్క రెక్కలు మనకి సంరక్షణ, కాపుదల, భద్రత. 3వ విషయము, ఆయన రెక్కలు చాటున మనకి ఏం దొరుకుతుందంటే అంటే ఆనందము లేదా సంతోషము అనేది మనకి దొరుకుతుంది. 3వది. 4వ విషయము, ఆయన రెక్కల చాటున మనకి ఆరోగ్యమును కూడా మనకి దొరుకుతుంది. ఇవన్నీ ఉంటే సరిపోతుంది అంటే ఇదంతా కూడా గతము నుంచి ఇప్పటి కాల పరిస్థితుల వరకే ఆయన రెక్కల చాటున. కానీ ఆయన రెక్కల చాటున రాబోతున్నటువంటి జీవితం గురించి సురక్షితముగా, అంటే రాబోతున్న స్థితి కూడా సురక్షితము అంటే రాబోతున్న కాలము గురించి పదప్రయోగం అన్నమాట. మనకి చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినటువంటి ఒక సంఘటన ఇది. ఏమిటంటే బోయాజు అంటున్నాడు రూతుతో, ఏమంటున్నాడు అక్కడ చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము సహాయం చేయండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. అంటే ఎంతవరకు జరిగినది కాదు, ఇక మీదట నీవు జీవించడానికి సురక్షితము అంటే అంత సమాధానము అనే జీవితం ఎక్కడ దొరుకుతుంది? యెహోవా రెక్కల చాటున దొరుకుతుంది. ఇది ఏ సందర్భము అంటే, ఇదిగోండి మనకి మోయాబులో ఈ యొక్క నయోమి గారి కుటుంబము ఏ రీతిగా యజమానుడును తన 2 కుమారులు కోల్పోయిన సందర్భంలో నయమాను యొక్క 2 కోడళ్ళు ఒకరేమో హత్తుకున్నారు, ఒకరేమో విడిచిపెట్టారు. అయితే తనను హత్తుకొని నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప మరి ఏది కూడా నిన్ను నన్ను ఎడబాపదు లేదా విడదీయడానికి మరి ఏమీ కూడా లేదు అని చెప్పి తన వెంట వచ్చినటువంటి రూతు నయోమి యొక్క నడిపింపులో అత్తగారిని గౌరవిస్తూ తాను చెప్పిన విధముగా నడుచుకుంటూ బోయాజు యొక్క పొలముకు వెళ్ళినప్పుడు బోయాజు అదంతటినీ కూడా చూచి ఈమెను గురించి కొన్ని మాటలు వినినప్పుడు అక్కడ ఉన్నవారికి తెలియపరిచాడు, ఆమెను ఎవరు కూడా ఆటంకపరచవద్దు, ఆమె కొరకు కొన్ని విడిచిపెట్టండి. అలాగే ఈమెతో కూడా చెప్తూ ఉంటాడు, నీవు ఒకవేళ సేద తీరాలి అనుకుంటే ఎవరిని అడగనవసరం పని లేదు, డైరెక్ట్గా నీవు నీళ్లు కుండల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడా కూడా నీకు ఆటంకము లేదు, అభ్యంతరం లేదు, ఏరుకునే విషయంలో, త్రాగే విషయంలో, కూర్చుండే విషయంలో. పైగా నువ్వు సూపర్వైజర్గా కూడా నిన్ను నియమిస్తున్నాను, నా పని వారందరినీ కూడా నువ్వు చూస్తూ ఉండు. ఇలాంటి ఆధిపత్యం ఇచ్చిన తర్వాత ఆమె అంటది, ఎంతో కృతజ్ఞత తెలియపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నీ గురించి నేనంతా కూడా విన్నాను అని ఆ సందర్భంలో బోయాజు ఏమంటున్నాడంటే ఈ 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి. అంటే రూతు నువ్వు ఎంతవరకు ఏ రీతిగా నీ యజమానుడు చనిపోయినను సరే నువ్వు మరలా తిరిగి మోయాబు స్త్రీగా మరలా నీ తండ్రి ఇంటికి నీ దేశంలో ఉండిపోలేదు. కానీ నువ్వు చేసినది ఏమిటంటే నీ దేవుడే నా దేవుడని నీ అత్తతో మాట్లాడావు, నీ జనమే నా జనమని నీ అత్తతో మాట్లాడావు, నీవున్న స్థలంలోనే నేను కూడా జీవిస్తానని నువ్వు చేసినది మాట్లాడిన దానికి
నువ్వు ఇంతవరకు కూడా యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చుచున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఏమున్నదంటే ఇక్కడ సురక్షితముగా నువ్వు ఉండడానికే నువ్వు ఇక్కడికి వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు సురక్షితము అంటే ఆ పక్కనే బోయాజు మాటలు ఏమన్నదంటే సంపూర్ణమైనటువంటి నెమ్మదికరమైనటువంటి స్థితి, సురక్షితముగా. కాబట్టి దేవుని రెక్కల చోటన మనకి ఏముంటుందంట? సురక్షితము. 5 విషయాలు చెప్పాను. 5 విషయాలు కూడా పెద్ద పెద్ద వివరణలు ఏమీ లేకుండా జస్ట్ వచనాలనే నేను మీకు తెలియపరచుకుంటూ చెప్పాను. జస్ట్ అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని రెక్కల చోటన మీరు కొలువు తీరడానికి అదే 91వ సంకీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను ఒకవేళ ఇదే టాపిక్ని మనం ఇంకనూ మాట్లాడుకోవాలనుకుంటే హెచ్చింపు కావాలి అన్నా ఆయన రెక్కల క్రిందనే, ఘనత కావాలి అన్నా ఆయన రెక్కల కిందనే, దీర్ఘాయువు కావాలి అన్నా ఆయన రెక్కల క్రిందనే, ఆయన రక్షణ మనకి కావాలి అన్నా ఆయన రెక్కల క్రింద. ఇలాగ మనం ఇంకా కొంచెం వివరించుకుంటూ ముందుకు సాగవచ్చు. కానీ ఒక 5 విషయాలుగా నేను మీకు తెలియపరిచాను. దేవుని రెక్కల చాటున ఏమిటి? ఆయన రెక్కల చాటున ఆశ్రయము ఉంటుంది. రెండవది సంరక్షణ, కాపుదల, భద్రత ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆనందము ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సురక్షితమైనటువంటి భవిష్యత్తు ఆ జీవితము కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఈ మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన రెక్కల చోట మీరు జీవించడానికి, లోకములో మీరు జీవించడానికి ముందుకు వెళ్ళిపోవద్దు. కానీ రంగుల వలయం అదంతయు కూడా బంధకాలతో కూడినటువంటి ఈ యొక్క ఉచ్చు లాంటిది. మీరు మరణమునకు వెళ్ళిపోకుండా జీవములోనికి మీరు ముందుకు సాగడానికి, సురక్షితముగా ఉండడానికి, ఆనందముగా ఉండడానికి, ఆరోగ్యముగా ఉండడానికి, సంరక్షణలో ఉండడానికి దేవుని ఆశ్రయముగా ఉంటున్నటువంటి రెక్కల చాటుకి మీరు రండి. ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో తన రెక్కల చాటును ఆయన మరుగు చేశాడు, భద్రపరిచాడు. కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఆయన రెక్కల నీడ నుండి వారు లోకంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు అనుగ్రహించే రక్షణ చేజార్చుకున్నారు. ఆయన ప్రేమ నుండి వారు మరి తొట్టిల్లిపోయారు, అన్నీ కోల్పోయారు. కానీ నీవు ఆ విషయమును ఎరిగి దేవుని యొక్క రెక్కల చాటులోనే నువ్వు జీవించడానికి ముందుకు సాగు. ఆ రెక్కల చాటున ఎన్నో మేలులు దాచి ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు అనుభవించి మేలైన బ్రతుకులో ముందుకు సాగాలి అని సంఘ కాపరిగా నా యొక్క ఆకాంక్ష, మీ గురించి నా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపింపు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.